కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, అందరూ ముద్దుగా పిలిచే జాను, జూన్ 6న అదృశ్యమైంది. రోజులు గడుస్తున్నాయి. 1 రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు. కానీ ఇప్పటికీ పాప ఆచూకీ లేదు. అసలు జాను ఎక్కడ ఉంది? జంతువుల బారిన పడిందా? లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా మరేదైనా జరిగి ఉంటుందా? పాపతో ఎప్పుడు తిరిగే పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అసలు ఆ కుక్క ఏం చూసింది? ఎందుకు చనిపోయింది? ఈ కేసుపై జిల్లా ఎస్పీ ఏమంటున్నారు? స్పెషల్ స్టోరీలో ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. ఇన్ని రోజులది పాపం నేను ఇప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది. ఇన్ని రోజులది పాపం నేను ఇప్పుడు చూసారుగా ఈ తల్లి కూతురు కోసం ఎలా తల్లడిల్లుతుందో. పాప పేరును పిలుస్తూ తిరుగుతోంది. ఆమెనే తలుచుకుంటోంది. కానీ ఎలాంటి స్పందన లేదు. రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకలేదు. ఇక్కడే కేసు మరింత మిస్టరీగా మారుతోంది. మొదట్లో పోలీసులు జంతువుల దాడి జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే పరిసర ప్రాంతం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది కాబట్టి. అయితే ఇన్ని రోజుల పాటు గాలించినా కూడా జంతువుల ఆనవాళ్లు లభించనే లేదు. రక్తపు మరకలు, దుస్తులు, శరీర అవశేషాలు ఏమీ దొరకలేదు. దీంతో కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. చిన్నారి అదృశ్యమై 10 రోజులు గడిచిన తర్వాత జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పామాయిల్ తోటను పరిశీలించారు. దర్యాప్తు అధికారులతో మాట్లాడారు. పాప పేరెంట్స్ను పరామర్శించారు. వాళ్ళకి ధైర్యం చెప్పుకొచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ వెల్లడించారు. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండడంతో ప్రత్యేక బృందాలు గాలింపు నిర్వహిస్తున్నాయని కూడా వెల్లడించారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ టీమ్స్ అందరూ కలిసి సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారని వెల్లడించారు. ఈ డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతూ ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. అయితే చిన్నారి జంతువుల బారిన పడిందా, లేదా ఎవరైనా తీసుకువెళ్లారా, లేదా ఇంకేదైనా జరిగి ఉంటుందా అనే ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని కూడా స్పష్టం చేశారు. వరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్గా ఏదో జరుగుంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి, లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడి, ఈ టెరైన్లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్లో దర్యాప్తు కంటిన్యూ చేస్తూ అట్లనే 7 మొబైల్ టవర్ల పరిధిలో సుమారుగా 4800 ఫోన్ కాల్స్ను పోలీసులు పరిశీలించారు. వాటిలో ఒక 100 అనుమానాస్పద కాల్స్ను సైతం గుర్తించడం జరిగింది. చిన్నారి మిస్ అయినటువంటి సమయంలో పదే ఫోన్లో మాట్లాడుకున్న వ్యక్తులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వారి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అది టెక్నికల్ అనాలిసిస్లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడిఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. వచ్చే అవకాశం లేదు కదా సార్ ఇక్కడ అడవి జంతువుల వల్ల? ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి
వాళ్ళని కూడా రోపింగ్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లో. అయితే ఈ కేసులో ఇప్పుడు అందరినీ కలవర పెడుతున్న ఒకే ఒక్క అంశం పెంపుడు కుక్క మృతి. జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కుక్క కూడా చిన్నారితో వెళ్ళేది. అలాంటి కుక్క పాప అదృశ్యమైన తర్వాత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అది ఏదో చూసుండొచ్చనేటువంటి అనుమానాలు సైతం బలపడుతున్నాయి. అలాంటి సమయంలో ఆ కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మరోసారి కేసును సంచలనంగా మార్చింది. అసలు కుక్కకు విషం పెట్టారా? కేసులో కీలక క్లూ ఇవ్వకుండా చేయాలనేటువంటి కుట్ర సైతం ఏమన్నా జరిగిందా, లేక సహజ మరణమేనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మొత్తం ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా తిరిగారు. పోలీసులు అయితే చాలా గట్టి తిరిగారండి. ఎవరు తిరిగినా దొరకలేదు. ఈ గ్రామాన్ని తెలిసి ఎక్కడున్నా సరే ఈ పాటికల్లా బయటకు వచ్చిందండి. ఈ గ్రామాలు కూడా ఎవరికీ తెలియదండి. మా గ్రామంలో అయితే ఎవరికైనా సరే సహాయపడతారండి. ఊళ్ళో వాళ్ళన్నా అందరూ వెళ్ళి సహాయపడతారు. కొన్ని రోజులు వాళ్ళకి జరిగినా సరే సహాయపడతారండి. అంతే తప్ప ఇటువంటి చేయడానికి వాళ్ళు ఒప్పుకోరండి. కుక్క మృతిపై వస్తున్నటువంటి అనుమానాలను కూడా పరిశీలిస్తున్నామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణం తెలుస్తుందని కూడా తెలిపారు. కుక్క మరణాన్ని కూడా దర్యాప్తులో భాగంగానే చూస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు ఆయన. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డిహైడ్రేటెడ్. మీరందరూ చూశారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల అట్లనే ఫర్దర్గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేసాము, ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏదైనా వస్తే రిపెక్టెడ్. ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది అడవులు, పొదలు, గుట్టలు, లోయలు ఇలా అన్నింటినీ జల్లెడ పడుతున్నారు. థర్మల్ డ్రోన్లతో రాత్రింబవళ్ళు గాలిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు చిన్నారి జాడ మాత్రం కనిపించలేదు. వాళ్ళు చేసి పద్ధతి ప్రకారం చేస్తున్నారండి. వాళ్ళు కూడా మాతో పాటు ఆ రోజు ఫస్ట్ రోజు అయితే వాళ్ళు కూడా మా దగ్గర 100 వాళ్ళు వచ్చారండి. అందరం కలిపి తిరిగి వాళ్ళే నెలకమన్నారు, మేమే నిలికామండి. ఎక్కడ ఏ అంచనా దొరకలేదండి. ఒకవైపు తల్లిదండ్రుల కన్నీళ్లు, మరొక వైపు గ్రామస్తుల ఆందోళన, ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉత్కంఠ. జాను ఎక్కడ ఉంది? ఆ చిన్నారి క్షేమంగా ఉందా? ఆమె ఏడుపు ఎక్కడైనా వినిపిస్తోందా? లేక ఈ కేసు వెనుక ఇంకా బయటపడని రహస్యాలు ఏమైనా దాగున్నాయా? 10 రోజులు గడిచినా కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు మాత్రం ఆశ వదలలేదు. ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నారు, ప్రతి అనుమానితుణ్ణి గమనిస్తున్నారు. కుక్క మరణం వెనుక మిస్టరీ, ఫోన్ కాల్స్ వెనుక రహస్యం, సీసీటీవీల్లో చిక్కినటువంటి కదలికలు ఇవన్నీ కలిపితే జాను మిస్సింగ్ కేసు వెనుక నిజం బయటపడే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఒక్కటే కోరుకుంటోంది, 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని. జాను ఎక్కడుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం తుని మాత్రమే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.